రైట్. అక్కడి నుంచి ప్రధానంగా ఏదైతే పవన్ కళ్యాణ్ అభిమాని అనేసి మీరు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏదైతే 2019, 2024 ఎన్నికలకు ముందు ఒక హామీ అయితే ఇచ్చారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో మహిళల పట్ల చాలా వరకు అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నేను వచ్చిన తర్వాత మొదటి సంతకం మహిళల మీద అత్యాచారాలు జరగకుండా ఏదైతే వాటి మీద నేను సంతకం పెడతాననేసి కూడా చెప్పారు. మరి ఎలా చూడొచ్చంటారు? ఈ మధ్య కాలంలో చాలా వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి. మదనపల్లి ఇష్యూ జరిగింది. రాజమండ్రిలో ఒక ఇష్యూ జరిగింది. అత్యాచారం చేసినటువంటి బాధితులు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏంటి ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఏం చేస్తారు? ఏం చెప్తారు? రాజమండ్రిలో ఆ బాస్టెడు హ్మ్. ఆ పాపని చెడిపేసిన బాస్టెడు వాడెవడో కులవర్ధన్ ఆ బాస్టెడ్ మదనపల్లి ఆ బాస్టెడ్స్ని ఇద్దరిని వాళ్ళే కర్మ అనేది నేచర్ ఎవరిని వదిలిపెట్టదు. వాళ్ళే దూకి వాళ్ళే చచ్చారు. అర్థమైందా? సో కాబట్టి మీకు ఇంతకంటే క్విక్ రిజల్ట్స్ ఇంకోటి ఉండవు. సో ఇన్ కేస్ ఎక్కడికైనా పనిష్మెంట్ అవ్వలేదు, డెఫినెట్లీ లోకేష్ గారు, కళ్యాణ్ గారు వాళ్ళకి ఏ విధంగా పనిష్మెంట్ ఇవ్వాలో దానికి వాళ్ళు రెడీ ఉన్నారు. ఈ లోపల నేచర్ ఇచ్చేసింది ఆ బాస్టెడ్స్ ఇద్దరికి. కాబట్టి ఆ టాపిక్ ఎట్లా అయిపోయింది. ఈవేళ మీకు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఒక అమ్మాయిని పాడు చేయాలని ఆలోచన వస్తుందంటేనే వాళ్ళు డెఫినెట్లీ ఆ పాటు చేశారంటే నెక్స్ట్ డే వాళ్ళు చనిపోయే పరిస్థితి వస్తుంది. నేచరే వాళ్ళని చంపేస్తూ ఉంది అనే పరిస్థితికి వచ్చింది. ఇంకెవరు అట్లా చేయరు. కాకపోతే ఇంకా కఠినంగా రావాలి. ఇప్పుడు మనకు కొంతమంది మినిస్టర్ పిల్లలు, ఎమ్మెల్యేస్ పిల్లలు వీళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా పడిపోవాలి. సో ఇట్లా మనం టార్గెట్ చేస్తే ఇట్లా చంపితే వాళ్ళకు కూడా పడిపోవాలి. అంటే నేనేదో కువైట్లోనో దుబాయ్లో అంత కఠినంగా ఇక్కడ శిక్షలు మన డెమోక్రసీలో తీసుకురారు. నడి రోడ్లో పెట్టి అక్కడ కాల్చి చంపడాలు, ఉరి తీయడాలు అట్లాంటివి జరగవు. కాదు ఇంకా కఠినంగా అది జరగాలి. సో వాటిపైన ఏ విధంగా మీరు ఆలోచించాలి అనే దాని మీద గవర్నమెంట్ మీద వీళ్ళు చంద్రబాబు గారు ఒకవేళ ఇంకా కఠినంగా కావాలని బిల్లు ఇక్కడ పాస్ చేసి అక్కడ నుంచి సెంట్రల్ పంపించాలి. సెంట్రల్ వాళ్ళు ఓకే చేస్తారు, అదే తర్వాత విషయం. మీరు ఇంకా కఠినంగా చేయాలి. ఇప్పుడు వీళ్ళు చచ్చిపోయినాక వాళ్ళు దూకి నీళ్ళలో చస్తే దానివల్ల ఎవరికి లాభం పోయిన వాళ్ళు రాదు. ఆ 7 సంవత్సరాల పాప రాదు కదా. మీరు అలా వాడు చేయాలని ఆలోచన చంపేయాలి ఫస్ట్ మీకు.